హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మీలో, నాలో అండ్ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో. బట్ కొందరే తమ టాలెంట్స్ని చాలా తొందరగా గుర్తించగలరు అండ్ మిగతా వాళ్ళకి కొంత టైం అనేది పడుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన పొటెన్షియల్ ఏంటో, మన టాలెంట్ ఏంటో మనం తెలుసుకోవడం మాత్రం పక్కా. సో ఈరోజు మన వీడియోలో మనం మన టాలెంట్స్ ఆర్ మన ప్యాషన్ని ఎలా గుర్తించాలి అండ్ వాటిని మన ప్రొఫెషన్స్లా ఎలా మార్చుకోవాలి అని ఫ్యూ స్టెప్స్లో మనం తెలుసుకోబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టెప్ 1, రీకాల్ ఆల్ యువర్ డ్రీమ్స్. ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో మీరు చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి అవ్వాలని అనుకుంటారు. సో ఆ డ్రీమ్స్ అన్నిటినీ మీరు ఒక పేపర్లో అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మొత్తంలో మనం కిషోర్ అనే అబ్బాయిని ఎగ్జాంపుల్గా తీసుకుని ప్రతి స్టెప్ని డీల్ చేద్దాము. కిషోర్ అనే అబ్బాయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటాడు అండ్ కొద్ది రోజులు అయిన తర్వాత తను ఒక బిజినెస్ రన్ చేయాలి అనుకుంటాడు అండ్ చిన్నగా ఉండేటప్పుడు తను ఒక డాన్సర్ అవ్వాలి అనుకుంటాడు అండ్ ఇంకొద్ది రోజులకి ఫోటోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటాడు అండ్ మెల్లగా తను ఒక ఓన్ హౌస్ని, ఒక మంచి కార్ని, ఒక బాగా బ్యాంక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటాడు. సో మీలో కూడా చిన్నప్పటి నుంచి మీరు చాలా కలలుగా ఉంటారు కదా, అవన్నిటిని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2, సెపరేట్ టు హ్యావ్ అండ్ టు బీ. సో నెక్స్ట్ ఆ డ్రీమ్స్ అన్నిటిని మీరు 2 కేటగిరీస్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టు హ్యావ్ అంటే ప్రస్తుతం ఆ డ్రీమ్ మీ దగ్గర లేదు, బట్ మీరు మీ ఫ్యూచర్లో ఎలా అయినా దాన్ని అచీవ్ చేస్తారు ఆర్ పొందుతారు. సో ఈ లిస్ట్లో మనం తీసుకుంటే కనుక కిషోర్ ఎగ్జాంపుల్లో తన బ్యాంక్ బ్యాలెన్స్, ఒక హౌస్, కార్ అనేవి ఈ టు హ్యావ్ అనే లిస్ట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టు బీ అంటే మీ జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అండ్ పాయింట్స్ అన్నీ ఈ టు బీలో మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పైన మాట్లాడుకున్నట్టుగా ఒక CEO అవ్వడం ఒక కంపెనీకి, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్, డాన్సర్, ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఇవన్నీ ఈ టు బీలో మనం రాస్తామన్నమాట. ఓకే, మనం ఇప్పుడు మనకు ఏం కావాలి అండ్ మనం ఎలా ఉండాలి ఫస్ట్ డిసైడ్ అయ్యాము. సో థర్డ్ స్టెప్కి వద్దాము. సో ఈ థర్డ్ స్టెప్లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం రాసుకున్న టు బీ అనే డ్రీమ్స్ అన్నిటినీ ఎవరో మన లైఫ్లో, రియల్ లైఫ్లో ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసి ఉంటారు. ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ మనం చూసి తనలా మనం కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకుంటాం. ఒక మంచి హీరోని చూసి మనం కూడా ఒక యాక్టర్ అవ్వాలనుకుంటాం. సో ఇలా ప్రతి ఒక్కరూ మీరు ఆల్రెడీ రాసుకున్న టు బీలో ఆ పాయింట్స్ అన్నిటికీ మీరు అలా ఎందుకు కావాలనుకుంటున్నారు అని అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ దానికి మీరు చిన్నగా నోట్ పాయింట్ పక్కన రాసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లీ మీరు మొత్తం అనలైజ్ చేసిన తర్వాత మీరు రాసుకున్న జాబ్, బిజినెస్, డాన్సర్, ఆర్టిస్ట్ ఇలా అన్నిటికీ మీరు పక్కన నోట్ రాసుకున్న తర్వాత దాన్ని 1 to 10 రేటింగ్స్ అనేవి ఇవ్వడం మొదలుపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిజినెస్కి 9 ఇవ్వచ్చు, డిజైనర్కి ఒక 5 ఇవ్వచ్చు, ఆర్టిస్ట్కి 10 ఇవ్వచ్చు. అలా మీ ప్రకారంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మీరు 1 to 10 రేటింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ రేటింగ్ అన్ని ఇచ్చిన తర్వాత దానిలో టాప్ 3 ఆర్ టాప్ 5 మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన కిషోర్ భయ్య కేసులో మనం చూసుకుంటే కనుక ఆర్టిస్ట్, డాన్సర్, లేకపోతే ఈ మ్యూజిషియన్, ఇవన్నీ 3-4 రేటింగ్స్ ఇచ్చాడు తను. అండ్ టాప్ 10 రేటింగ్స్లో టాప్ 5 తీసుకుంటే కనుక అందులో బీయింగ్ అ బిజినెస్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మేనేజర్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు వచ్చిన టాప్ 3 డ్రీమ్స్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేయడానికి ట్రై చేయండి. సో మన కిషోర్ కేసులో మనం చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ అండ్ మేనేజర్. ఫస్ట్ కిషోర్ ఒక కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి కొద్ది రోజులు చేసిన తర్వాత, జాబ్ చేసిన తర్వాత అందులో మేనేజర్గా అవ్వాలి. మేనేజర్ అయినప్పటికీ తనకి కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ ఫైనల్లీ తన ఓన్గా ఒక కంపెనీని స్టార్ట్అప్ చేసి దానికి CEOగా ఉండాలి. సో ఇలా మీ లైఫ్లో కూడా మీరు రాసుకున్న టాప్ 3 డ్రీమ్స్లో ఒకదానికోటి ఇంటర్లింక్ చేయండి. ఇక్కడి వరకు మనం పార్ట్ 1 కంప్లీట్ చేసాము అండ్ నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్దాము. పార్ట్ 1లో మన డ్రీమ్ ఏంటి అని మనం డిసైడ్ అయ్యాము అండ్ ఇప్పుడు పార్ట్ 2లో మనం మన ప్యాషన్ ఆర్ మన టాలెంట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో ఈ ప్యాషన్స్ అంటే మనం 2 డిఫరెంట్ పార్ట్స్గా మనం డివైడ్ చేయవచ్చు. ఫస్ట్లీ, మీరు ప్రతిరోజు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కొందరు క్రికెట్ ఆడుతూ ఉంటారు, కొందరు పాటలు బాగా పాడుతూ ఉంటారు, ఇంకొందరు డ్యాన్స్ బాగా చేస్తారు అండ్ ఇంకొందరు స్పీచెస్ బాగా ఇస్తారు. సో ప్రతి ఒక్కరిలా మీలో కూడా కొన్ని హిడెన్ టాలెంట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకునేటప్పుడు, లేకపోతే మీరు స్పీచ్ బాగా ఇచ్చేటప్పుడు మీకు ఒక ఎంతూజియాజం అనేది మీ బాడీలో బిల్డప్ అవుతుంది. సో వీటినన్నిటినీ మీరు ఒక లిస్ట్ చేయండి. మన కిషోర్ భయ్య కూడా ఇలా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాడు.
తన లిస్ట్లో మనం చూసుకుంటే కనుక అందులో నేను పాటలు బాగా పాడగలను, ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం, ఫొటోస్ చాలా బాగా తీయగలను, అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళకి బాగా మోటివేట్ చేయగలను, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను స్పీచెస్ బాగా ఇవ్వగలను, అండ్ నెక్స్ట్ పబ్జీ అయితే చాలా బాగా ఆడగలను అని ఒక 10 పాయింట్స్ అనేవి మన భయ్య రాశారు. సో ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన రియల్ టాస్క్ ఉంది. మనం రాసుకున్న డైలీ యాక్టివిటీస్ అన్నిట్లో మనం చేసే దాంట్లో ప్యాషన్ ఏంటి, హాబీ ఏంటి అని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో మీరు హాబీ అంటే మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో లేదా మీకు రిలీఫ్ కోసం చేసేదాన్ని మనం హాబీ అంటాము. ప్యాషన్ ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఒక రకమైన ఎంతూజియాజం, ఒక రకమైన హ్యాపీనెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. దానికి మీరు సపరేట్గా కొన్నిసార్లు టైం కూడా డెడికేట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు రాసుకున్న లిస్ట్లో మీ హాబీ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి అనేది డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కిషోర్ భయ్య రాసిన వాటిలో తన ప్యాషన్స్ మనం చూసుకుంటే కనుక మార్కెటింగ్ అండ్ మోటివేటింగ్ పీపుల్ అరౌండ్ హిమ్ అండ్ స్పీచెస్ బాగా ఇవ్వడం అనేవి తన ప్యాషన్ కాలంలో రాశాడు. అండ్ నెక్స్ట్ హాబీ కాలంలో చూసుకుంటే కనుక ప్లేయింగ్ పబ్జీ, ఫోటోగ్రఫీ అని తను రాసుకున్నారు. సో ఒకరి హాబీ ఒకరికి ప్యాషన్ అవ్వచ్చు, అండ్ మరొకరి ప్యాషన్ ఇంకొకరికి హాబీ అవ్వచ్చు. సో వేరే వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపిస్తుందో, మీ రియల్ హాబీ ఏంటో, మీ రియల్ ప్యాషన్ ఏంటో మీరు అనలైజ్ చేయడం మొదలు పెట్టండి. సో ఫైనల్లీ మీరు మీ ప్యాషన్స్ ఏంటో కూడా తెలుసుకున్నారు. సో పార్ట్ 1 మన డ్రీమ్ ఏంటో తెలుసుకున్నాము, అండ్ పార్ట్ 2లో మన ప్యాషన్స్ ఏంటో తెలుసుకుందాము. సో మన ప్యాషన్స్ని మన డ్రీమ్గా మార్చుకోవాలి అంటే మనం ఏం చేయాలో థింక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన కిషోర్ భయ్య కేసులో మనం చూసుకుంటే కనుక తను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మోటివేట్ బాగా చేయగలడు, స్పీచెస్ బాగా ఇవ్వగలడు, అండ్ మార్కెటింగ్ గురించి బాగా తెలుసు. సో ఇప్పుడు మీరు కూడా మీకు కొన్ని ప్యాషన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఆ ప్యాషన్స్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. సో ఆ స్కిల్స్ అనేవి మనం ఎంత ఎక్కువ డెవలప్ చేసుకుంటే అంత తొందరగా, అంత అక్యురేట్గా మనం మన డ్రీమ్స్ అనేది రీచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు ప్రోగ్రామింగ్ బాగా చేస్తారా? అయితే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోండి. డ్యాన్స్ బాగా చేస్తారా? అయితే కొత్త కంపోజిషన్స్ అండ్ స్టెప్స్ని ట్రై చేయండి. మ్యూజిక్ అంటే మీకు ఇంట్రెస్టా? మీరు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోండి. మీరు ఏం చేసినా సరే మీ ప్యాషన్ని, మీ స్కిల్స్ని డే బై డే, మీ టాలెంట్స్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, మీకు గ్రేట్ డ్రీమ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మనం కరెంట్ ఉన్న ఫినాన్షియల్ కండిషన్తో మన డ్రీమ్స్ని అచీవ్ చేయలేమని అనుకుంటూ ఉండొచ్చు. పర్లేదు, కొద్ది రోజులు మీరు కష్టపడండి. మీకు నచ్చకపోయినా సరే చాలా కొద్ది రోజులు మీరు వేరే జాబ్స్, వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు వర్క్ చేయండి. మీరు అమౌంట్ని గ్యాదర్ చేసుకోండి, అండ్ మీ డ్రీమ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే సేవింగ్ స్టార్ట్ చేయండి. అండ్ వన్ ఫైన్ డే మీకు మీ డ్రీమ్స్ అనేవి మీరు అచీవ్ అవుతారు. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ పీపుల్ అని ఎవరిని అంటూ ఉంటామో వాళ్ళు కూడా మనలానే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్నో ఆబ్స్టాకల్స్ని ఫేస్ చేశారు. మార్క్ జుకర్బర్గ్, ఆయనకి ప్రోగ్రామింగ్ అంటే ప్యాషన్. ఆయన తన ఇంట్రెస్ట్ని, తన టాలెంట్స్ని, తన ప్యాషన్ని రోజు రోజుకి స్కిల్ అప్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈరోజు చూసుకుంటే కనుక హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్. దీంతో పాటు తన క్లాస్లో 60 మందిలో ఉన్న మిగిలిన 59 మంది గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు, ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? బికాస్ హీ సక్సెస్ఫుల్, బికాస్ హీ ఫాలోడ్ హిస్ ప్యాషన్. గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారు, ఆయన మాస్టర్స్ డిగ్రీని మ్యాథమెటిక్స్లో పూర్తి చేశారు. ఆయన కొద్ది రోజులు లెక్చరర్గా వర్క్ చేసినా సరే ఫైనల్లీ ఆయన ప్యాషన్ డైరెక్షన్ని ఎంచుకున్నారు. అండ్ ఈరోజు మనకు తెలుసు ఆయన ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు. లతా మంగేష్కర్ గారు, ఆవిడకి సింగింగ్ అంటే ఒక ప్యాషన్. ఆవిడ ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకున్నారని ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారో మనకి తెలుసు. అండ్ సచిన్ టెండూల్కర్, ఆయన ఈవెన్ 10th క్లాస్ కూడా పాస్ కాలేదు, బట్ ఆయనకి స్పోర్ట్స్ అంటే ఒక రకమైన ప్యాషన్. తన స్కిల్స్ని తను డెవలప్ చేసుకున్నారు, అండ్ ఈరోజు గాడ్ ఆఫ్ క్రికెట్గా మారారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక కొన్ని వేలాది మంది సక్సెస్ఫుల్ అయ్యారు. సో మీరు కూడా మీ ప్యాషన్ని ఫాలో అవ్వండి, అండ్ వన్ ఫైన్ డే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని అప్డేట్స్, మరిన్ని కొత్త న్యూసెస్తో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.